మామూలుగా మన దగ్గర మనుషులు ఎంత పొడుగు పెరుగుతారులా 5.5 నుంచి 6 అడుగుల దాకా పెరుగుతారని చెప్తారు కదా. ఎందుకంటే చాలా మంది గంతే పొడుగు పెరుగుతారు, కొంతమంది పెరగకుండా మరుగుజ్జులు కూడా ఉంటారు. ఇక కొందరు తాడి చెట్టు లెక్క బగ్గనే పొడుగు పెరిగేటోళ్ళు కూడా ఏనో ఒక అడగా అనస్తుంటారు. అట్లా గిడో పిల్లగాడు ఏ పాటి పొడుగు పెరిగిండో చూడుండ్రు. వాయమ్మనే పక్క పొంటి పిల్లగాళ్ళు సగానికి ఇంకొంచెం మీదికి మాత్రమే ఉన్నారు కదా. చూస్తుంటే నిజంగానే తాటి చెట్టంతా పెరిగిండని అనిపిస్తున్నది. పోన్రి, ఈ తమ్ముని పేరు వన్నెల హేమంత్. ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న బొక్కల గూడలు ఉంటాడు. దగ్గర పట్లున్న సర్కార్ బళ్లే 10వ తరగతి చదువుతున్నాడు. ఈ తమ్ముడు పెరిగిన హైట్ ఎంతో ఎరికేనా? 6 అడుగుల 8 అంగుళాల పొడుగున్నాడు. వామ్మో, ప్రభాసు, రానా, వరుణ్ తేజ్లను కూడా మించిపోయేటట్టున్నాడని అనిపిస్తున్నది కదా. అవు చిన్న ఈడులుండి బక్కగుండుట్ల పడతలేడు గాని ఇది భారీ హైటే. మామూలుగా 14-15 ఏండ్ల ఈడుల మొగ పిల్లగాళ్ళు 5 అడుగుల దాకా పెరుగుతారు. కానీ ఈ పిల్లగాడు మాత్రం దగ్గర 7 అడుగుల దాకా పెరిగే వరకు అందరు ఆశ్చర్యపోయి చూస్తున్నారట. ఈయన వయసుకు పెరిగిన ఎత్తుకు సంబంధం లేకపోయే వరకు అందరూ తలకాయ పైకెత్తి కరెంటు స్తంభాన్ని చూసినట్టు చూస్తున్నారట. ఇక స్కూళ్ళనైనా ఇంట్లోనైనా ఎత్తు మీద ఏదున్నా ఈ హేమంతుతోనే పని చేయించుకుంటున్నారట. సజ్జల మీదున్న వస్తువులు కూడా ఉత్తగా చేతికి అందుతున్నాయి కాబట్టి కుర్చీలు బల్లల అక్కెర లేకుండా అల్కగా తీసిస్తున్నాడట. ఇక స్కూల్ పిల్లలందరూ యూనిఫామ్లత్తే పాపం హేమంత్కు మాత్రం ఆ బట్టలు పట్టక సివిల్ డ్రెస్లనే వస్తున్నాడట. ఇక స్కూల్లో సుతం ముందట కూసుంటే వెనకాలుండే పిల్లలకు బోర్డు కండ్ల పడదని వెనకకే కూసుంటాడట. పాపం ఎప్పుడన్నా కార్ల కూసున్న సుతం టాప్ దలుగుతున్నదట. ఇక ఎవరింటికన్నా పోయిన సుతం జాగ్రత్తగా ఉంటాడట, లేకుంటే దర్వాజాలు నెత్తికి పట్ట తాకుతాయట. హైట్ మస్తున్నావు కాబట్టి మంచిగా చదువుకుంటే పోలీస్ నౌకర్ వస్తదని టీచర్లు చెప్తున్నారని సంబురపడుతున్నాడు. కానీ గింత పొడుగు పెరిగితే రేపు పట్ల చాలా తక్లీఫ్లు కూడా ఉంటాయి. నచ్చిన బట్టలు దొరకాయి, నచ్చిన చెప్పులు దొరకాయి, ఏదైనా ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకోవాల్సి వస్తది. ఇక ఈ ముచ్చట్ల డాక్టర్లు మాత్రం కొందరు వంశపారంపర్యంగానో లేకుంటే తల్లిదండ్రుల జీన్స్ వల్లనో పెరుగుదల హార్మోన్స్ వల్లనో ఇట్లా ఎత్తు పెరుగుతుంటారని అంటున్నారు. మొత్తానికైతే ఈ పొడుగుతోని హేమంత్ అందరి పట్ల ప్రత్యేకంగా గానస్తున్నాడు గాని కొన్ని తక్లీఫ్లు మాత్రం తప్పైపోన్రిగా.